వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పేపర్ లీక్ ఆందోళన లేక ఎఫ్సిఆర్ఏ దెబ్బకు కదులుతున్న పునాదుల. రోడ్డుపై కనిపిస్తున్నది విద్యార్థుల ఆగ్రహం. కానీ ఆ ఆగ్రహాన్ని ముసుగుగా మార్చి ఇంకో ఆట ఎక్కడో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వాంగ్చుక్ నిశ్శబ్దంగా నిరాహార దీక్ష విరమించాడు. అంతే, కెమెరాల ముందు గుర్తించిన గొంతులకు పోలీసు నోటీసులు చేరడం మొదలైంది. సోషల్ మీడియాలో క్షమాపణ వీడియోలు వరుసగా కనిపించాయి. ఒక్క నోటీస్కి ఈ మార్పెందుకు? విద్యార్థుల కోపం వెనుక ఇంకేదైనా కథ దాగి ఉందా? ఈ అలజడి వెనుక ఒక దశాబ్దపు ఆర్థిక కథ దాగుంది. 2004 ఎన్ఏసి హయాంలో విదేశీ నిధులతో పనిచేసే అనేక ఎన్జిఓలకు తలుపులు బార్లా తెరుచుకున్నాయి. డాలర్ల ప్రవాహం పెరిగే కొద్దీ వీధుల్లో నిరసనల హోరు, మైకుల శబ్దాలు శృతిమించాయి. 2010 అదే ఎన్జిఓ వేదికల నుంచే కొత్త రాజకీయ ప్రయోగాలు వేదికపైకొచ్చాయి. 2020 ఒక చట్ట సవరణతో కథ పూర్తిగా మలుపు తిరిగింది. పరిపాలనా ఖర్చుల పరిమితి 50% నుంచి ఒక్కసారిగా 20%కి పడిపోయింది. విదేశీ నిధులన్నీ ఢిల్లీలోని ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్సిఆర్ఏ ఖాతా ద్వారానే రావాలని నిబంధన అమల్లోకి వచ్చింది. ఒక్క దెబ్బకు వేలాది సంస్థల లైసెన్సులు రద్దయ్యాయి. అంతటితో ఆగలేదు. లైసెన్సులు రద్దయిన సంస్థలు విదేశీ నిధులతో కొనుగోలు చేసిన వేల ఎకరాల ఆస్తులు, పాఠశాలలు, కళాశాలలు అన్ని ఒక్క పెట్టున చట్టపరమైన పరిశీలన పరిధిలోకి రావడం మొదలయ్యాయి. నిధుల ప్రవాహం ఆగిపోవడమే కాదు, దశాబ్దాలుగా నిర్మించుకున్న భూ సామ్రాజ్యాలు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న. రోడ్డుపై వినిపిస్తున్నది పేపర్ లీక్ నినాదాలే కావచ్చు. కానీ తమ కాళ్ల కింద పునాదులు కరిగిపోతుంటే ఒక విదేశీ నిధుల వ్యవస్థ పడుతున్న ఆఖరి ఉనికి కేక ఇది. ఈ పరిణామాలు కేవలం విద్యార్థుల ఆందోళనతోనే ముగిసే కథనా, లేక దాని వెనుక ఇంకో పెద్ద పోరాటం దాగి ఉందా? మీరే చెప్పాలి మీ అభిప్రాయ రూపంలో. జై హింద్, జై భారత్.